హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. నేను మీ అనుష. ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే కరివేపాకు రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లో కానీ లంచ్, డిన్నర్ ఆర్ ట్రావెలింగ్ అప్పుడు కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా అలాగే హెల్తీగా అయిపోయే రెసిపీ. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకి ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 5 నుంచి 6 కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అందుకే ఒక 7 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. మీకు కారం సరిపడా తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ కరివేపాకు ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న వంటిది కూడా వేసుకొని కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకి కరివేపాకు అనేది మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి రైస్ ప్రిపరేషన్ కోసం రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అంతా కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి రైస్ అనేది ముద్ద కట్టకుండా ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుంది. చూసారు కదా, రైస్ అంతా కూడా మనకి మంచిగా పొడిపొడిలాడుతూ ఫ్రైడ్ రైస్కి సరిపడా టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న పోపుని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ని తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం జీడిపప్పు, అలానే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసి పల్లీలు జీడిపప్పు వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనకి పల్లీలు అనేది మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాయి. ఇప్పుడు దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని పోపుకి విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కచ్చాబచ్చాగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిక్సర్ని కూడా కరివేపాకు పొడిని యాడ్ చేసేసి ఇక్కడ నేను నాకు రైస్కి సరిపడా 5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులోకి నేను ఆయిల్లోకి ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై వరకు వేసుకుని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని మంచి ఫ్లేవర్ కోసం ఒక 1 మినిట్ పాటు లైట్గా టోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ వండుకున్నటువంటి అన్నాన్ని ఇలా మొత్తం అంతా కూడా పరుచుకుంటూ మొత్తం అన్నం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, సో దట్ మనకి మాడిపోకుండా ఉంటుంది. అన్నం అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ అంతా కూడా మిక్చర్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఒక 1 to 2 మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ, క్విక్ అండ్ హెల్తీగా అయిపోయే కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీరు కనుక మా రెసిపీని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామి ఇంటి రుచులు.